నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం మనం వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం అప్పాజిపల్లి గ్రామంలో ఉన్నాము. అది కూడా మరి గత కొద్ది రోజులుగా అప్పాజిపల్లి గ్రామంతో నాకు అనుబంధం చాలా ఉంది. ఎందుకంటే గతంలో కూడా పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకానికి నన్ను తప్పించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని చిత్రీకరించడానికి నా ఛానల్ చిన్నదైనప్పటికీ మరి పనిచేసే క్రమంలో ఈ అబ్బాయి అయితేనే ఇవన్నీ చాలా చక్కగా చిత్రీకరించడానికి వెంకటయ్య గారు మరి వాళ్ళ కులస్తులతో మాట్లాడి నాకు వాహనాల ముందే చెప్పడం జరిగింది. మరి నాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఈ పవిత్రమైన కార్యక్రమంలో ఇలాంటి దృశ్యాలను చిత్రీకరించడం, 10 మందికి పంచడం, అదేవిధంగా చూడడం, ఒక విగ్రహ ప్రతిష్టలో పాల్గొనడం అంటే ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనే పాల్గొంటాం. ఈరోజు అతి కొద్ది మందే వచ్చారు. మరి రేపు ఎల్లుండి కూడా చాలామంది వచ్చే అవకాశం ఉంది. మరి అతి చిన్న వయసులోనే ఒక బోయ వాల్మీకి కుటుంబం నుంచి బడుగు బలహీన వర్గాల నుంచి మరి సర్పంచ్ ఎన్నిక కావడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే డబ్బుతో కూడుకున్న పని అది. అయినా వాల్మీకి సోదరులంతా కలిసికట్టుగా ఉండి చిన్న వయసులో ఉన్న సర్పంచ్ని రీసెంట్గానే కదా మన తాజా మాజీయే కదా, తాజా మాజీ సర్పంచ్ మన యువకుడు ఉన్నారు. గతంలో నేను కూడా గుర్తపైన చూశాను. ఎందుకంటే సర్పంచ్ అంటే ఒకప్పుడు డబ్బులు సంపాదించడం చాలా పుష్కరమైన పదవి. ఇప్పుడు అందరు తెలివైరు కనుక ప్రతి ఒక్కరు ప్రశ్నించేటోడే. మరి అంటే అందరం వెళ్ళిపోయినా సర్పంచ్కి చాలా రకాల బాధలు ఉంటాయి. అది నేను ఎందుకంటే నేను కూడా ఒక సర్పంచ్ ఫ్రెండ్ దగ్గర ఉండి చూస్తే కనుక సంపాదించేది తక్కువ ఉంది, ఇప్పుడు ఖర్చు పెట్టేది ఎక్కువ. ఒకప్పుడు సంపాదించేది ఎక్కువ ఉంది, ఖర్చు పెట్టేది తక్కువ ఉండే. మరి అనేక రిస్కులు తీసుకుంటూ ఒక గుడికి కార్యక్రమాలు చేయాలి, వచ్చుకొని పోయాలని చూసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాల కంటే గొప్ప విషయమే. ఆయన 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. మీ పేరన్న? రమేష్, జల్లి రమేష్. రమేష్ గారు అతి చిన్న వయసులోనే ఒక బడుగు బలైన వర్గం, ఒక వాల్మీకి వంశం నుంచి సర్పంచ్ కావడం వల్ల నీకు కలిగిన ఆనందం ఒకసారి వివరించండి మాటల్లోనే. నేను జనరల్ సీట్లకు గెలవడం అంటే ఇప్పటికే జనరల్ గెలిచినా మళ్ళీ అది కూడా జనరల్ ఓకే. జనరల్లో రెడ్డిలు 2 నిలబడరు. కానీ మా వాళ్ళు ఇప్పుడు బీసీలు, బోయలు, యాదవులు, ఎస్సీ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎంత ప్రయత్నం అంటే అంత వాళ్ళు మస్తు ప్రయత్నం చేశారు. వాళ్ళు గెలవడానికి ఆశలు మొత్తం చాలా పెట్టుకున్నారు. కానీ లాస్ట్ మూమెంట్లో మా వాళ్ళు ఎవరు చేయలేదు. అందరు కలిసికట్టుగా చేసి చైతన్యపరిచి అందరూ కలిసికట్టుగా ఉండి ఈ విజయాన్ని అందరూ సపోర్ట్ చేసినందుకు అందరు సహకారంతో ఈ విజయం సాధ్యమైంది. కానీ ప్రతి ఒక్కరు మాత్రం ఎవరు అంత అది చేయలేదు. మంచిగా చేసిరు, సపోర్ట్గా చేసి గెలిపించారు. ప్రతి ఒక్కరికి బోయేవాళ్ళు, వాల్మీకులు, ఈ యాదవులు, ఎస్సీ వాళ్ళు అందరు కలిసి సపోర్ట్ చేసి జనరల్ వాళ్ళు ఉన్నవాడుగా జనరల్ నన్ను గెలిపించినందుకు వాళ్ళకు మరిపరి రుణపడి ఉంటానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకటి ఏంటంటే నేను కుర్మయ్య, సుందరయ్య ముగ్గురము మా తమ్ముడే. నాకు ఆలోచన రాలే. కానీ నేనేంటంటే ఊరి మీద అందరూ ఒకలేక ఉండవని నేను అనుకున్నా. కానీ సుందరయ్య, కుర్మయ్య ఇద్దరు అనుకొని ఇట్లా విగ్రహం తెద్దామని అనుకున్నారు ఫస్ట్. అంటే సరే మీ ఇష్టం ఉంటున్నా, నాకేం అభ్యంతరం లేదు, మళ్ళీ మీ ఇష్టం అంటే నా ఇష్టం అని చెప్పిన. వద్దన్న కూడా మేము పోయి ఆల్టగడ్డకు పోయి విగ్రహం తెచ్చి మళ్ళీ పెట్టి అనివార్య కారణాల వల్ల మళ్ళీ పోస్ట్పోన్ చేయడం జరిగింది. కొద్దిగా స్లాబ్ వరకు చేసినాము. స్లాబ్ వరకు చేసి అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది. ఇంకా మా అంతలోనే మా తమ్ముడు చనిపోవడం జరిగింది, కుర్మాయనటైనా. ఇంకా మాకు పొందడం లేక కొద్దిగా లేట్ అయింది. వేరే వ్యక్తి దాత వచ్చి ఇంకా మిగతా వరకు నేను చేపిస్తాను దాత వచ్చి ముందుకు రావడం జరిగింది. ఆయనకి వెళ్ళి గుడి మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. కొద్దిగా వేరే వాళ్ళకు దాతలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి ఎక్కువ ఇవ్వడం జరిగింది. మీ పేరు చెప్పగలుగుతారా యూట్యూబ్ ఛానల్ ముఖంగా? ఎవరు ఈ ఆలయానికి అంటే అందరూ కష్టపడ్డ వాళ్ళు, అందరూ మహానుభావులే. ఎక్కువ మొత్తంలో రిస్క్ తీసుకున్న వాళ్ళు ఎవరు పేరు చెప్పగలుగుతారా? వివేక్ రెడ్డి, చిల్లక వివేక్ రెడ్డి గారు. ఈ ఊరేనా వాళ్ళు? ఈ ఊరే, మా ఊరే. ఆయన ఈ రీసెంట్గా చిన్న ఉన్నప్పటి నుంచి బయట ఉండేది. ఇప్పుడు రీసెంట్గా మా ఊర్లోకి వచ్చింది. మళ్ళీ ఇల్లు కూడా బయట దేశాల్లో ఉండేవాళ్ళ? లేదు, బయట ఆయన బతికేరు కోసం బయటకు వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఊర్లోకి వచ్చిండు. ఆయన పెద్ద దాతగా ఉండి గుడి కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా తక్కువ చేయడం జరిగింది దాతలుగా. కానీ గుడి అయితే ఇనాగ్రేషన్ జరగడం చాలా సంతోషంగా ఉంది మాకు. మరి ఏం చదువుకున్నారండి మీరు? నేను ఇంటర్ చదువుకున్నారు. మీ ధర్మపత్ని పేరు ఏంటి? తిరుపతమ్మ, జల్లి తిరుపతమ్మ. మీ అమ్మ నాన్న పేరు? జల్లి నరసింహులు, జల్లి లక్ష్మమ్మ. ఎంతమంది అన్నదమ్ములు? 2 అన్నదమ్ములు. మీ చిన్నవాళ్ళ పెద్దవాళ్ళు? చిన్న. ఓకే. మరి ఒక సర్పంచ్గా అన్ని గ్రామాల్లో ఉన్న బాధ్యతలు వేరు, మీ గ్రామంలో బాధ్యతలు వేరు. ఎందుకంటే వేరు ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చారు. ఎన్నో రిస్కులు ఉంటాయి. ఇంకోటి గుడి మొత్తం సర్పంచ్ అంటే ప్రతిదానికి సర్పంచ్ ఉండాలి, దగ్గర ఉండి చూసుకోవాలి.
ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉంటుంది. మరి ఆ గుడి పైన ప్రతి ఏటా జరిగే కార్యక్రమాలకు ఇలాంటి రిస్క్తో పనిచేస్తుంటారు మీరు? అయితే నాకు ఏమైందంటే ఫస్ట్ నేను గెలిచినప్పుడు మాజీ సర్పంచ్ ఒక ఆయన రెడ్డి అయితే ఆయన చెప్పిన అన్నట్టు నేను ఆ రోజు ఏమనుకున్నా అంటే సర్పంచ్ అంటే ముళ్ళ కిరీటం లాంటిది, ఈ కిరీటం నేను ఎత్తిన పెడుతున్నా చూడండి ఆ రోజు అన్నాడు. కానీ నేను ఈయన ఏంటంటే ఈయన ఇటనే మాట్లాడతాడు పట్టు అనుకున్నా. కానీ అది చేసిన తర్వాత నాకు తెలిసింది ప్రతి ఒక్కసారి ఏమైనా నాకు తట్టు తాగింది అనుకో ఆయన అన్నమాట కరెక్టే, వేరే చేయడం వేరు ఈ సర్పంచ్ చేయడం వేరు. వేరే పదవులు అంటే అది ఆశతూసి చేయొచ్చు, కానీ సర్పంచ్ మాత్రం ప్రతి ఒక్కరిని గమనించి వాళ్ళ మనస్పర్ధలు రాకుండా చూసుకొని ముందుకు నడవడము, వాళ్ళను విభేదాలు రాకుండా చేయడము, విభేదాలు రాకుండా చేయడము, అందరిని కలిసికట్టుగా చూసి వాళ్ళని దూరం చేయకుండా వీళ్ళని దగ్గర చేసుకుని అందరిని కలుపుకొని పోవడమే సర్పంచ్ది. అది అందరినీ గమనించి ముందుకు నడవడం. అది ఎట్లా అంటే ముళ్ళకిరీటం అంటే ముళ్ళకిరీటమే సర్పంచ్, జమ్మడిములతో సమానం కదా. అది చేస్తే అనుభవిస్తేనే తెలుస్తుంది. అది ఏంటంటే మామూలుగా మాట్లాడతారు కానీ అనుభవించిన వాళ్ళకు ఆ బాధ అనేది తెలుస్తుంది. మీరు అన్నట్టు నిజమేనండి, మిగతా పదవులు ఎంపీటీసీ ఇంకా మిగతా పదవులు అంటే పెద్ద ఎఫెక్ట్ ఉండదు. సర్పంచ్కి ఎంత ఎఫెక్ట్ అంటే ఒక ఎమ్మెల్యే కూడా ఎఫెక్ట్ ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి ఊడ్చి పోసి సర్పంచ్ మీదనే వస్తారు, ఎందుకంటే దగ్గర ఆయన ఉంటాడు కదా. మరి ధన్యవాదాలండి. మరి మీ ఆయంలో మరి ఇక్కడ కూడా ఇప్పుడు తాజా ఇంకా కొత్తగూడ సర్పంచ్ ఎవరు కూడా కాలేదు. ఆ సర్పంచ్ ఎక్కిందాక మీదే సర్పంచ్తో సమానము. మరి